హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎందుకు కొంతమంది ఏ పని చేసినా విజయం సాధిస్తారు? ఎందుకు కొంతమంది ఎంత కష్టపడినా అదే చోట ఆగిపోతారు? దానికి కారణం అదృష్టం కాదు, డబ్బు కాదు, చదువు కూడా కాదు. అసలు కారణం మీ సబ్కాన్షియస్ మైండ్. మనం మేల్కొని ఉన్నప్పుడు చేసే ఆలోచనలు ఒక భాగం మాత్రమే, కానీ మన జీవితాన్ని నడిపేది అసలు శక్తి మనకు కనిపించని సబ్కాన్షియస్ మైండ్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని పాజిటివ్గా ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ప్రతిరోజు చేయవలసిన పవర్ఫుల్ టెక్నిక్ ఏమిటి. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ ఆలోచించే విధానాన్ని మార్చవచ్చు. మన మెదడు రెండు భాగాలుగా పనిచేస్తుంది. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇది మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న మనస్సు. ఇది ఆలోచిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది, విశ్లేషిస్తుంది, కానీ దీని శక్తి చాలా తక్కువ. ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. ఇది మనకు కనిపించదు, కానీ ఇది మన జీవితాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తుంది. మన అలవాట్లు, భయాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, నమ్మకాలు అన్నీ ఇక్కడ నిల్వ ఉంటాయి. ఒక ఐస్బర్గ్ను ఊహించండి. నీటిపై కనిపించే చిన్న భాగం కాన్షియస్ మైండ్, నీటి అడుగున ఉన్న భారీ భాగం సబ్ కాన్షియస్ మైండ్. సెకండ్ పాయింట్, ఇది ఎలా ప్రోగ్రామ్ అవుతుంది. పుట్టినప్పటి నుంచి మనం విన్న ప్రతి మాట, తల్లిదండ్రుల నుండి, టీచర్ల నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి, సమాజం నుండి, ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతాయి. ఉదాహరణకు, నువ్వు చేయలేవు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, నువ్వు అంత తెలివైన వాడివి కాదు. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వింటే మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని నిజమని నమ్మేస్తుంది. అదే తర్వాత మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. థర్డ్ వన్, హ్యాబిట్స్ ఎలా ఏర్పడతాయి. మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు గుర్తుందా? ఎంతో భయంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అదే పని చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆ పని సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది. ఇదే ప్రతి అలవాటు విషయంలో జరుగుతుంది. మంచి అలవాటైనా చెడు అలవాటైనా. రిపీటెడ్ యాక్షన్ ఈక్వల్ టు అటామిక్ హ్యాబిట్. ఫోర్త్ వన్, నెగటివ్ ప్రోగ్రామింగ్ ఎలా అవుతుంది. మీరు ప్రతిరోజు ఇలా అనుకుంటే, నా వల్ల కాదు, నేను లక్కీ పర్సన్ కాదు, నాకు డబ్బు రాదు, నేను అందంగా లేను, ఈ మాటలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్లో బలమైన నమ్మకాలుగా మారిపోతాయి. ఆ తరువాత మీ బిహేవియర్ కూడా వాటికే అనుగుణంగా మారుతుంది. అందుకే మీరు మీతో మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి. ఫిఫ్త్ వన్, సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ ఎలా చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్, అఫర్మేషన్స్. మీరు ప్రతిరోజు ఉదయం, నేను ధైర్యవంతుడిని, నేను విజయం సాధిస్తాను, నా జీవితం ప్రతిరోజు మెరుగవుతోంది అని నమ్మకంతో చెప్పండి. మీరు రోజు రోజుకు అలా అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు చేయవలసింది విజువలైజేషన్. మీ కళ్ళు మూసుకొని మీ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు ఊహించండి. ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ సబ్కాన్షియస్ మైండ్ ఊహకు వాస్తవానికి మధ్య తేడా గుర్తించదు. దీనివల్ల మీరు ఊహించే దానిని, మీరు మీతో చెప్పే ప్రతి మాటని నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, గ్రాటిట్యూడ్. ప్రతిరోజు మీరు కృతజ్ఞత చెప్పాల్సిన 3 విషయాలను రాయండి. గ్రాటిట్యూడ్ మన మనసును పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది. గ్రాటిట్యూడ్ వల్ల మీరు ఫుల్ఫిల్మెంట్ అనేది ఫీల్ అవుతారు. దానివల్ల మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం చాలా సులువవుతుంది. నెక్స్ట్ మీరు చేయవలసింది మెడిటేషన్. రోజుకు 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇది కాన్షియస్ మైండ్ను ప్రశాంతంగా చేసి సబ్కాన్షియస్ మైండ్ను కొత్త ఆలోచనలు స్వీకరించేలా చేస్తుంది. ఫిఫ్త్ స్టెప్లో లాస్ట్ వన్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. మీరు మంచి పుస్తకాలు చదవండి, మంచి వీడియోస్ చూడండి, నెగటివ్ పీపుల్కు దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉండే వాతావరణమే మీ మనసును ప్రోగ్రామ్ చేస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ప్రయత్నించండి. టేకింగ్ యాక్షన్స్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ రిలేషన్. సబ్కాన్షియస్ మైండ్ మ్యాజిక్ కాదు, అది జీని కూడా కాదు. మీరు ఆలోచించిన ప్రతిదీ వెంటనే నిజం కావడానికి.
కానీ మీ ఆలోచనలు మీ నిర్ణయాలు అవుతాయి, మీ నిర్ణయాలు మీ అలవాట్లు అవుతాయి, మీ అలవాట్లు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే పాజిటివ్ థింకింగ్తో పాటు యాక్షన్ కూడా అవసరం. మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక సారవంతమైన నేల లాంటిది. మీరు ఏ విత్తనం నాటితే అదే పెరుగుతుంది. భయం నాటితే భయమే పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం నాటితే విజయం పెరుగుతుంది. ప్రేమ నాటితే శాంతి పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మీ ఆలోచనలను మార్చండి, మీ మాటలను మార్చండి, మీ అలవాట్లు మార్చండి. అప్పుడు మీ జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. రిమెంబర్, మీ జీవితాన్ని మార్చాలంటే ముందుగా మీ సబ్కాన్షియస్ మైండ్ను మార్చాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.